పరిసర ప్రాంతాలలోని ఎర్రచందనం ప్రైవేట్ డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు తిరుపతిలో కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధృవ ప్రొడక్ట్స్ లో తమ బృందంతో కలిసి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేశారు. రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగ్గా ఉన్నట్లు ధృవీకరించారు. తర్వాత ఎస్పీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ధృవ ప్రొడక్ట్స్లోని వివిధ రకాల రిజిస్టర్లు, ఎర్రచందనం రవాణాకు జారీ అయిన పర్మిట్లు, గోడౌన్లోని నిల్వలను సరిచూశామని తెలిపారు. ఎక్కడ నుంచి ఎంత ఎర్రచందనం అందినది, ఉపయోగించిన ఎర్రచందనం, మిగిలిన ఎర్రచందనం వేస్ట్లను కూడా పక్కాగా తనిఖీ చేశామని అన్నారు. మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్ను తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని, అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని, సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా డిపో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీలలో డీఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో ఇది. ఇక్కడ సుమారుగా 15 టన్నుల రెడ్ శాండ్వుడ్ లాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి. ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయర్స్ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్ మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు ధృతి ఎక్స్పోర్ట్